హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. జీకే జనరల్ స్టడీస్ మోడల్ పేపర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 30. భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది? ఆన్సర్ 4. 2006 మే 20. క్వశ్చన్ నెంబర్ 31. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 3. 2005 డిసెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 32. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ NDMA ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ 4. 2005 మే 20. క్వశ్చన్ నెంబర్ 33. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ NDMA ఏ సంవత్సరం నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 3. 2006 సెప్టెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 34. విపత్తు సంభవించడానికి ముందు తీసుకునే చర్యలు క్రింది వానిలో ఏవి? ఆన్సర్ 4. పైవన్నీ. నివారణ, సంసిద్ధత, ఉపశమనం పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 35. విపత్తు సంభవించిన తర్వాత తీసుకునే చర్యలు క్రింది వానిలో ఏవి? ఆన్సర్ 4. పైవన్నీ. పునర్వాసము, పునర్నిర్మాణము, ఉపశమనం పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 36. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ NDMAలో ఎంతమంది సభ్యులుంటారు? ఆన్సర్ 3. 9 మంది. క్వశ్చన్ నెంబర్ 37. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NIDMలో ఎంతమంది సభ్యులుంటారు? ఆన్సర్ 4. 42 మంది. క్వశ్చన్ నెంబర్ 38. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NIDM ఎవరి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది? ఆన్సర్ 2. గృహ మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ నెంబర్ 39. ఏ సంవత్సరంలో జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NIDMగా మార్పు చెందింది? ఆన్సర్ 4. 2003 అక్టోబర్ 16. క్వశ్చన్ నెంబర్ 40. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NIDM ఏ సంవత్సరం నుండి అమల్లోకి రావడం జరిగింది? ఆన్సర్ 4. 2007 ఫిబ్రవరి 23. క్వశ్చన్ నెంబర్ 41. 2005 జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు ఏర్పాటు చేయడమైనది? ఆన్సర్ 4. 44. క్వశ్చన్ నంబర్ 42. జాతీయ పౌర రక్షణ కళాశాల దేశంలో ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ 3. నాగపూర్. నంబర్ 43. హోంగార్డు వ్యవస్థ లేని రాష్ట్రం? ఆన్సర్ 3. కేరళ. క్వశ్చన్ నెంబర్ 44. విపత్తు సమయాలలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే కమ్యూనికేషన్ సాధనం? ఆన్సర్ 1. అచ్చూర్ రేడియో. క్వశ్చన్ నెంబర్ 45. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ 3. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి. క్వశ్చన్ నెంబర్ 46. విపత్తు నిర్వహణకై కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో జాతీయ విధానాన్ని ఆమోదించింది? ఆన్సర్ 4. 2009 అక్టోబర్ 22. క్వశ్చన్ నెంబర్ 47. దుర్భిక్షము లేదా కరువు నిర్వహణ ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది? ఆన్సర్ 1. వ్యవసాయ మంత్రిత్వ శాఖ.
క్వశ్చన్ నంబర్ 48 విపత్తు ముప్పు కుదింపుకు సంబంధించి 3వ ఐక్యరాజ్య సమితి విపత్తు ముప్పు కుదింపు ప్రపంచ సదస్సు 2015 మార్చి 14-18 వరకు ఎక్కడ జరిగింది? ఆన్సర్ 4 సెడాయ్. క్వశ్చన్ నంబర్ 49 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు జాతీయ విపత్తు ఉపశమన నిధి NDMF కింద విపత్తు నిర్వహించుటకు చేపట్టే ఉపశమన చర్య కొరకు అందించే నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏ నిష్పత్తిలో భరిస్తాయి? ఆన్సర్ 3 90% నుంచి 10% వరకు. క్వశ్చన్ నంబర్ 50 ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించుము. ఆన్సర్ 4 వైపరీత్యాలు అనేవి అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు. విపత్తులనేవి వైపరీత్య ఫలితాలు. వైపరీత్యాలు అనేవి ప్రకృతి మరియు మానవ చర్య ఫలితము పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 51 బహుళ వైపరీత్య ప్రాంతాలు అనగా మెల్ట్ హెజార్డ్ జోన్. ఆన్సర్ 3 ఒకటి కంటే ఎక్కువ వైపరీత్యాలకు లోనయ్యే ప్రాంతాలు. క్వశ్చన్ నంబర్ 52 భూకంపాలు సునామీ తరచుదనం ఏ సమయంలో ఎక్కువగా రోజులో ఉంటుంది? ఆన్సర్ 4 వేకువజామున. క్వశ్చన్ నంబర్ 53 భూకంపాలు సునామీ సంభవించే సమయం. ఆన్సర్ 4 ఏ సమయంలోనైనా. క్వశ్చన్ నంబర్ 54 1977 నవంబర్ 19 తమిళనాడు తాకవలసిన తుఫాను ఏ ప్రాంతాన్ని పెక్కు గ్రామాలను ధ్వంసం చేసింది? ఆన్సర్ 2 ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నంబర్ 55 దివిసీమగా పిలువబడే ఉప్పెను సంభవించే రోజు. ఆన్సర్ 3 1977 నవంబర్ 19. క్వశ్చన్ నంబర్ 56 2007 బంగాళాఖాతంలో సంభవించిన సదార్ తుఫాన్ కారణంగా బంగ్లాదేశ్లో 50,000 మంది మరణించడానికి కారణమైన రోజు. ఆన్సర్ 4 నవంబర్ 15. క్వశ్చన్ నంబర్ 57 భూకంపాల వల్ల కదిలే కదలికలు క్రింది వానిలో ఎలాంటి నష్టాలను కలిగిస్తుంది? ఆన్సర్ 4 పైవన్నీ. భూపాతం భూపటములో కదలికలు పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 58 ఆగ్నేయ ఇరాన్లో తీవ్రమైన భూకంపం సంభవించిన 30,000 మంది ప్రాణాలకు కారణమైన రోజు. ఆన్సర్ 1 26/12/2003. క్వశ్చన్ నంబర్ 59 అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఉన్న చోట. ఆన్సర్ 4 హేనోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.